ఒక్క పార్లమెంటు స్థానం 70 మంది ఆశావహులు ఎక్కడా లేనంత డిమాండ్ ఆ సెగ్మెంట్లో కనిపిస్తూ ఉంటుంది. 3 ప్రధాన పార్టీలు ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో నేతల ఫిరాయింపులు కానీ ఆశావహుల పోటీతో కానీ అసలేం జరగనుందనే ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి, అంతలా నెలకొన్న పోటీకి కారణాలేంటి? లెట్స్ వాచ్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మరో 2-3 రోజులు వెలువడనున్న నేపథ్యంలో ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోటీకి సై అంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో పాటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి డిమాండ్ బాగా పెరిగింది. రోజు రోజుకు ఆదిలాబాద్ స్థానంలో పరిణామాలు మారుతున్నాయి. పదుల కొద్ది ఆశావహులు హైకమాండ్ల దగ్గర టికెట్ కోసం మంత్రాలు జరుపుతున్నారు. జాతీయ నేతల్ని కలిసేందుకు హస్తిన చేరుకుంటున్నారు. దీంతో ఆదిలాబాద్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పట్టుబట్టి మరీ పార్టీలో చేర్పించుకుని పార్లమెంటు బరిలో దించి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. సోయం బాపురావు ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయాలతో ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీజేపీకి ఆదరణ పెరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం ఎస్టీ రిజర్వ్డ్ గా ఉండడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకరిద్దరు టికెట్ల కోసం పోటీ పడవచ్చని అంచనాలు వేశారు. అయితే బీజేపీ నుంచి ఏకంగా 40 మంది ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, సినీ నటుడు అభినవ్ సర్దార్, భైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు ఆదిలాబాద్ టికెట్ రేసులో ఉన్నారు. కొత్తగా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన మాజీ ఎంపీ నగేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ లోనూ ఇదే డిమాండ్ కనిపిస్తోంది. కాంగ్రెస్ నుండి 20 మందికి పైగా నేతలు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, నరేష్ జాదవ్ ఈ టికెట్ కోసం పోటీ పడుతుండగా ఆడే గజేందర్, జాదవ్ రామ్ కిషన్, శ్యామ్ నాయక్ తో పాటు మరో 3 సీనియర్లు టికెట్ ఆశిస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పేరు కూడా తెరమీదకి వచ్చింది. ఈ నేతలే కాకుండా బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఓ సీనియర్ నేత కూడా కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుండి దాదాపు 4 అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కేటీఆర్ స్నేహితుడు, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ తో పాటు మరో 2 నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలో టికెట్ రాకపోతే చేరికలు జరిగితే బీఆర్ఎస్ లో కూడా ఆశావహుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా మొత్తం 3 పార్టీల నుంచి ఆదిలాబాద్ స్థానానికి 70 మంది వరకు అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు 3 ప్రధాన పార్టీలు తొలి జాబితా విడుదల చేయగా ఆదిలాబాద్ స్థానం మాత్రం పెండింగ్ లోనే ఉంది. దీంతో ఎవరిని టికెట్ వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. 3 పార్టీల నుంచి సుమారుగా 65 నుంచి 70 మంది వరకు కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఉన్నారు. అయితే అధికంగా బీజేపీలో 45 మంది వరకు ఉన్నారు. 20 నుంచి 25 మంది వరకు కాంగ్రెస్ లో ఆశావాహులు ఉన్నారు. అదేవిధంగా 5 అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే 3 ప్రధాన పార్టీలు కూడా టికెట్ అనౌన్స్మెంట్లు తొలి జాబితాలో అయితే వీళ్ళ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ప్రకటన రాలేదు. అయితే 3 పార్టీలు కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారినట్లు చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, ఆదిలాబాద్.